జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలో రథసప్తమి వేడుకలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ధర్మపురి క్షేత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి నరసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈరోజు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి రోజున సవిత్రు సూర్యనారాయణ స్వామి ఆరాధన ఎవరైతే చేస్తుంటారో వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు. మనకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు. ముఖ్యంగా సూర్య భగవానుడు మరి నమస్కారం చేస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పి మనకు పురాణ వచనము, శాస్త్రవచనము. కావున ఈరోజు రథసప్తమి సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణం కానీ, సూర్యాష్టకం కానీ, సూర్యమండలాష్టకం కానీ, అరుణపాఠం కానీ, సౌరం కానీ ఈ విధంగా పారాయణం చేయాలి. అదేవిధంగా ఈరోజు గంగా స్నానం కానీ, పుణ్య నదుల యొక్క స్నానం చేసి సూర్య భగవాను ఆరాధన చేస్తుంటే మరి సూర్య భగవానుడు సంపూర్ణమైన అనుగ్రహాన్ని పాత్రులై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పి మనకు పురాణం.